వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 110 కోట్ల డీల్కి విరాట్ కోహ్లీ స్వస్తి, పెద్ద ప్లానే అంటున్న అభిమానులు. ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాలు గ్రేడింగ్ పద్ధతిలోనా లేక మార్కులు ఇస్తారా? బీఆర్ఎస్ సభ అనుమతిపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలి, హైకోర్టు కీలక ప్రకటన. రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు, ధోని కెప్టెన్ అయినంత మాత్రాన గెలుస్తారా? తన సొంత కంపెనీ 108ను అభివృద్ధి చేయడంతో పాటు అజిలిటాస్ మరిన్ని స్టోర్లు తెరిచి చేసేలా కోహ్లీ లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే అతడు ప్యూమాతో ఒప్పందానికి ఒక స్వస్తి చెబుతున్నాడు. అజిలిటాస్ను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కోహ్లీ భాగస్వామ్యం బాగా ఉపయోగపడుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫుట్వేర్, స్పోర్ట్స్ వేర్లో 108ని గ్లోబల్ బ్రాండ్గా మార్చడానికి కూడా కోహ్లీ ప్రయత్నిస్తున్నాడని తెలిపాయి. 108 న్యూ బ్రాండ్ ఐడెంటిటీ రీలాంచ్ ఉంటుందని చెప్పారు. కోహ్లీతో చేసుకున్న 110 కోట్ల విలువైన ఒప్పందం ముగుస్తున్న వేళ ప్యూమా అతడిని మళ్లీ కొనసాగించడానికి ప్రయత్నించిందని, కానీ అతడు ఆ ఆఫర్ను తిరస్కరించారని సంబంధిత వర్గాలు చెప్పాయి. భారత్లో సొంతంగా గ్లోబల్ కంపెనీని అభివృద్ధి చేసుకోవాలన్న లక్ష్యంతో కోహ్లీ ఉన్నాడని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. ఈసారి పరీక్షా ఫలితాలు గ్రేడ్ విధానంలో రానున్నాయి. గ్రేడింగ్ విధానం విద్యార్థుల మార్కుల శాతం ఆధారంగా ఏ నుంచి డి వరకు గ్రేడ్లతో ఇస్తారు. గ్రేడ్లు ఎలా అన్నది ఇప్పుడు చూద్దాం. 91 నుంచి 100 మార్కుల శాతం సాధించిన విద్యార్థులకు A1 గ్రేడ్, ఇక 81 నుంచి 90% మార్కులు సాధించిన వారికి A2 గ్రేడ్, 71 నుంచి 80% మార్కులు సాధించిన విద్యార్థులకు B1 గ్రేడ్ ఇవ్వనున్నారు. ఇక 61 నుంచి 70% మార్కులు సాధించిన వారికి B2 గ్రేడ్, ఇక అలాగే 51 నుంచి 60% మార్కులు సాధించిన విద్యార్థులకు C1 ఇవ్వనున్నారు. 41 నుంచి 50% మార్కులు సాధించిన వారికి C2 గ్రేడ్ ఇస్తారు. 35 మార్కుల నుంచి 40% మార్కులు అంటే యావరేజ్ పాస్ మార్క్ సాధించిన వారికి డి గ్రేడ్ ఇవ్వనున్నారు. వరంగల్ జిల్లా హనుమకొండలో బీఆర్ఎస్ నిర్వహించి తలపెట్టిన రజతోత్సవ సభపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. హనుమకొండలో సభకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదంటూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించగా ఇవాళ విచారణ జరిపి కోర్టు ప్రతివాదులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, వరంగల్ సిపి కాజీపేట ఏసీపీని బీఆర్ఎస్ ప్రతివాదులుగా చేర్చింది. దీనితో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి హోంశాఖ తరపు న్యాయవాది సమయం కోరారు. ఈ నెల 21 వరకు గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన కోర్టు ఈ నెల 17 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. మోచేతి గాయం కారణంగా ఐపీఎల్ 2025 సీజన్లోని మిగిలిన మ్యాచ్ల నుంచి రుతురాజ్ గైక్వాడ్ వైదొలగడంతో చెన్నై సూపర్ కింగ్స్ నాయకత్వ బాధ్యతలను ఎంఎస్ ధోని అందుకున్నారు. చెన్నైని 5 సార్లు ఐపీఎల్ విజేతగా నిలిపిన ధోని మరొకసారి తన మ్యాజిక్ను చూపించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ధోని నాయకత్వంలో బరిలోకి దిగుతూ ఉండడంతో చెన్నై తలరాత మారుతుందని ఫ్యాన్స్ ఆశిస్తూ ఉండగా సిఎస్కే మాజీ ఆటగాడు ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోని కెప్టెన్ అయినంత మాత్రాన సిఎస్కే రాత మారదన్నాడు. జట్టులో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటన్నింటినీ సరిదిద్దుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఫామ్లో ఉన్న రుతురాజ్ తప్పుకోవడంతో అతడి స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారో చూడాల్సి ఉందన్నారు. రాహుల్ త్రిపాఠిని 3వ స్థానంలో బరిలోకి దించే అవకాశాన్ని కొట్టిపారేయాలని అభిప్రాయపడ్డాడు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 టీవీ 24/7ని ఫాలో అవ్వండి. నమస్తే.